ఇంకా డాక్టర్ గారు కొంతమందికి రాత్రుళ్ళు మధ్యరాత్రులు 2 గంటలు 3 గంటలు మెలుకువ వస్తుందండి. ఇక నిద్ర పట్టదు. అది ఎలా అండి దాన్ని పరిష్కార మార్గం ఏంటంటారు? అంటే నిద్ర మెలుకువ అంటే సాధారణంగా ఆ! 4 అవర్స్‌కి ఒకసారి మనిషికి మెలుకువ వస్తుందండి న్యాచురల్‌గా. అది దానికేం లేదు. మన బ్రేక్ అవుతుంటుంది మధ్యలో. హ్మ్. స్లీప్ బ్రేక్ అంటే మనకి డీప్ స్లీప్, లైట్ ఉంటే ఫేజెస్ ఉంటాయి స్లీప్‌లో. ఆ ఫేజెస్‌లో మధ్యలో బ్రేక్ వస్తుంటుంది. హ్మ్. ఆ మెలుకువ వచ్చేప్పుడు మళ్ళీ వచ్చేస్తది. మళ్ళీ స్లీప్‌లో వెళ్ళిపోతారు. ఆ రకంగా ఫేజెస్ మారుతూ ఉంటాయి కొద్దిగా అది. ఆ రకంగా ఒక పె మా మారుతుంటే 30, 40 నిమిషాలకు ఒకసారి అలా 30 నిమిషాలకు ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది. హ్మ్. 4 అవర్స్ కూడా బాగా మెలుకువ వచ్చేస్తుంది ఒక్కోసారి. అంటే కానీ రాత్రి 2 గంటలకి మెలుకువ వచ్చేసింది. అవును. నిద్ర పట్టట్లేదు. అవును. ఇక ఏంటంటే జనరల్‌గా సౌండ్ స్లీప్ అంటే మనం హ్మ్. ఎక్సర్సైజ్ మామూలుగా అయితే జనరల్‌గా ఎవరికైనా మామూలుగా అయితే 6 గంటలు, 8 గంటలు నిద్రపోతారండి ఎవరైనాను. హ్మ్. 4 గంటల కంటే వాళ్ళకి ఆరోగ్యం లేదు సంథింగ్ వాళ్ళకి తేడా ఉందన్నమాట. మామూలుగా ఎవడైనా ఈ ఒక 6 గంటలు, 8 గంటలు నిద్రపోతారు. హ్మ్. చక్కగా నిద్రపోతారు. 3 గంటలకో, 4 గంటలకు మెలుకువ వచ్చేసేసి ఇక నిద్ర పట్టట్లేదంటే వాళ్ళు కొద్దిగా సరైన బ్రెయిన్ ఫంక్షన్‌లో ఒక తేడా ఉందన్నమాట వాళ్ళకి. హ్మ్. అంటే అలాంటి వాళ్ళు ఏంటంటే రాత్రి కడుపు నిండా భోంచేయడం ఒకటి కావాలి. భోజనంలో అయితే కూడా మెలుకువ వచ్చేస్తుంది. హ్మ్. భోజనం తప్పకుండా భోజనం చేయాలి. భోజనం చేయకుండా పడుకోవడం కాదు. భోజనం చేయాలి. వ్యాయామం కావాలి. తప్పకుండా వ్యాయామం చేయాలి. హ్మ్. వ్యాయామం లేకపోతే కూడా ఒక్కోసారి అలాగ డిస్టర్బ్ స్లీప్ రావచ్చు. ఓకే. మనసు ప్రశాంతంగా ఉండాలి. అని చెప్పి పడుకునే ముందు చక్కగా ప్రశాంతంగా చక్కగా పుస్తకం చదివో, ఒక మంచి మాటలు ఎవరు చేసి పడుకోవడం మంచిది ఎప్పుడైనా సరే. హ్మ్. అంతేగాని కొద్దిగా ఆందోళనగా ఉంటే కూడా నిద్రపోదు. మనసు మనకి టెన్షన్స్ ఉంటే, యాంగ్జైటీ టెన్షన్స్ ఉంటే, హ్మ్. ఆందోళన ఉంటే, బిజినెస్ గురించి వాడి గురించి ఎక్కువ ఆలోచనలు ఉంటే, హ్మ్. ఫ్యామిలీ సమస్యలు ఉంటే స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. అలా లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటే మాత్రం 6 గంటలు నిద్రపోతాడు మనిషి. ఎవడు 6 గంటల నుంచి 8 గంటలు నిద్రపోతాడు. అంతే 4 గంటలే ఒక 4 అవర్స్ నిద్రపోయాక నిద్ర రాకుండా మెలుకువ వస్తుందంటే వాళ్ళ మనసు కొద్దిగా కొద్దిగా వికలంగా ఉన్నట్లు లెక్కే. అదే. ఆ వికలం ఏంటంటే అండి ఆడ కోడలు, ఆళ్ళు ఫారిన్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, మనవడు ఉన్నాడు, వాళ్ళ స్టడీస్ వీళ్ళ చేతిలో లేని దాని గురించి ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. వీళ్ళ చేతిలో అంతే. ఉండదది. అవును. అంచేత వాడు అనవసరంగా ఏముంటాయి అంతకే నీకేం లేదు. హ్మ్. తర్వాత మీరు మధ్యాహ్నం పడుకోవడానికి మంచిదంటారు. ఒక అరగంట, 20 మినిట్స్ అలాగా. ఒక రిలాక్స్ అవ్వడం అనేది మంచిదండి. బ్రేక్ చేయాలి. హ్మ్. కంటిన్యూస్‌గా ఉంటే ఏమవుతుందంటే ఒక రకమైన స్ట్రెస్ డెవలప్ అవుతుంది. హ్మ్. ఆ స్ట్రెస్ వల్ల మనకి రకరకాల బీపీ రావడము, షుగర్ పెరగడము, హార్ట్ ప్రాబ్లమ్ రావడము ఇవన్నీ ఉంటాయి. హ్మ్. అంచేత మధ్యాహ్నం కూడా ఒక 20 నిమిషాలు, అరగంట మరీ ఎక్కువ నిద్రపోవడం కాదు. అదండి. ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ మాత్రం కొద్దిగా బ్రేక్ చేయడం మంచిది. హ్మ్. బ్రేక్ చేసి నిద్రపోవడం అంటారు, హ్మ్. లేకపోతే రిలాక్స్. రిలాక్స్ అవ్వడం అంటారు. హ్మ్. అది మాత్రం అవసరం.